ఈ గందరగోళాలు, ఈ స్థాయి గజిబిజులు ఏకంగా హైరార్కీలో ఒక దేశ అత్యున్నత స్థానంలో ఉన్న ఎంప్లాయీస్ చేసిన పని ఏదైతే ఉందో అదే భారతదేశంలో జరుగుంటే, అలాగే భారతదేశ ప్రధాని మీదే ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి రూమర్స్ ఈ స్థాయిలో గనక వస్తే అసలు భారతదేశాన్ని బతకనిచ్చేవాళ్ళ ఈ అమెరికా మీడియా, అమెరికా ఇంటర్నేషనల్ మీడియా సంస్థలన్నీ ఇదే భారతదేశం ఎప్పుడు దొరుకుద్దా అని గోతికాడు నక్కల్లా కాసుకొని కూర్చొని ఉంటాయి. మరీ ముఖ్యంగా బీబీసీ లాంటి సంస్థలు ఇదే పనిగా భారతదేశంలో చీమ చిటుక్కుమన్నా సరే ఏదో జరిగిపోతుందని కావాలని ఆర్భాటాలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మోడీ ప్రధాని అయిన తరువాత భారతదేశం అనుసరిస్తున్న విధానాలు, విదేశీ విధానాల పట్ల కంటగింపుగా ఉంది నిజానికి ఈ దేశానికి, పర్టికులర్గా అమెరికాకి. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్టులో ఏ ఒక్కటో రెండో భారతదేశంలో గనక జరుగుంటే, భారతదేశ ప్రధాని విషయంలో గనక ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనో లేదంటే ఇంకొక విషయాలనో, ట్రంపుల విషయాలనో, అలాగే లేదంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఇంకెవరైనా స్పై ఉన్నారనో, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏకంగా వాళ్ళ పర్సనల్ అఫైర్స్తో వాళ్ళు మొత్తం దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు బయట పెట్టారనో, ఇలాంటి విషయాలు భారతదేశంలో బయటకు వస్తే గనక ఎంత రాద్ధాంతం చేసేది ఈ అమెరికా ఆలోచించండి. అలాగే భారతదేశ ప్రధాని మీద ఎంత గురి పెట్టుంది, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకుంటోంది అమెరికా. అదంతా తెలియకే భారత్ ముందుకెళ్తోందా? ప్రతి ఒక్క విషయం కూడా భారత్కి తెలిసే అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇది మనం గమనించాలి. కానీ ఇది మనకేం పట్టదు. అక్కడ అమెరికాలో ఏం జరుగుతున్నా పట్టదు, పక్కనున్న పాకిస్తాన్లో వాళ్ళు రాజ్యాంగాల్ని కూర్చొని రాసేసుకుంటున్నా మనకి పట్టదు. మన దేశంలో మన వాళ్ళ కళ్ళు పొడుచుకోవడానికి చేసే ప్రయత్నాలు, మన ఎర్ర జర్నలిస్టులు కావచ్చు, మన ప్రతిపక్షాలు కావచ్చు, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వాలని ఎట్లా మాట్లాడుతూ ఉంటారు అనేది పక్కనున్న దేశాల్లో ఏం జరుగుతుందో తెలిసినప్పుడే మన దేశం గొప్పతనం, మన దేశంలో ఉన్న అత్యున్నత స్థాయిలో ఉన్న మన బ్యూరోక్రాట్స్, మన ఆఫీసర్లు మన దేశం కోసం ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. రైట్, అందుకోసమే ఈ వరుసగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా మీ ముందు తీసుకురావడం జరిగింది. అమెరికాలో ఆర్మీ చీఫ్ రాజీనామా చేశారు అని నిన్నటి నుంచి కూడా వార్తలు మనం చూస్తున్నాం. రాజీనామా కాదు, స్పాట్లో వితౌట్ ఎక్స్ప్లెనేషన్ తీసేయడం జరిగింది. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఏకంగా లా అండ్ జస్టిస్ చీఫ్, ఆర్మీ చీఫ్, డిఫెన్స్ చీఫ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో చిన్న అమెరికా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసేసినంత ఈజీగా ట్రంప్ తీసేశారు.